బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చే ముందర మనకి ఏమన్నా సూచనలు ఉండే అవకాశం ఉందా? కొన్నిసార్లు భూకంపం కావచ్చు, లేకపోతే కనుక పెద్ద తుఫాన్ లాంటిది కావచ్చు. వచ్చే ముందు కొన్ని ఇండికేషన్స్ వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సేమ్ అదేవిధంగా డాక్టర్స్గా మేము కూడా కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం బెటర్ అని మీకు సజెస్ట్ చేస్తాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఎవరికన్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చింది అనుకోండి, గుండె బరువెక్కినట్టు అనిపించింది, వాళ్ళకి వెంబడి తెలిసిపోతుంది ఇది నాకు హార్ట్ స్ట్రోక్ ఏమో, కొంచెం గ్యాస్ పట్టేసుకున్నా కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని గాబరా పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, దగ్గరలో ఎక్కడన్నా ఉంటే బీపీ చెక్ చేసుకుని ఈసీజీ తీసుకోవటం, ఇవన్నీ కామన్గా అందరూ చేస్తున్నారు. ఇదే విధంగా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలని త్వరగా ఐడెంటిఫై చేస్తే చాలామందిని మనం కాపాడవచ్చు. అది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే కొద్దిగా కాంప్లికేటెడ్గా మనకి రకరకాల సిమ్టమ్స్ తోటి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావచ్చు. బీ ఫాస్ట్ అనే నిమోనిక్ని తయారు చేసి మనందరికీ కూడా ఈజీగా గుర్తుండేలాగా స్ట్రోక్ సొసైటీస్ వాళ్ళు అందరికీ ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా మీరు కూడా ఇది నేర్చుకోండి. బీ అంటే బ్యాలెన్స్. ఎవరైనా కూడా నడుస్తూ సడన్గా తూలుతున్నట్లు అనిపిస్తుంటే వాళ్ళల్లో. ఈ స్టాండ్స్ ఫర్ ఐసైట్. అప్పటిదాకా కన్ను బాగా కనపడింది, సడన్గా కర్టెన్ వాలిపోయినట్లుగా వాళ్ళకి చూపు కనిపించట్లేదు. అది ఒక కన్నులో అయినా కావచ్చు, రెండు కళ్ళల్లోనూ ఒక భాగంలో కనపడకపోవచ్చు. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్. అంటే మూతి సడన్గా వంకరెళ్ళిపోయి ఫేస్ అంతా ఒకవైపుకి వాలిపోయినట్లుగా వంకరగా అయిపోవడం. ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్. అంటే చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ అవ్వచ్చు, తిమ్మిరి, బరువెక్కినట్లు లేదా మంట, నొప్పి రూపంలో కూడా సడన్గా మొదలైతే అది స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. స్పీచ్. ఎస్ అంటే స్పీచ్. మాట తొత్తరబడ్డట్లు, అంటే సరిగా రాకపోవడం లేదా పూర్తిగా అసలు మనిషి మాట్లాడలేకపోవడం. ఇవన్నీ ఉంటే కనుక టీ టైం అనేది గుర్తుపెట్టుకోండి. టైము ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి క్షణము గడిచే కొద్దీ మెదడులోని కొన్ని లక్షల నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో స్ట్రోక్ వచ్చిన వెంబడే విదిన్ 1 అవర్ దాన్ని గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇది బ్రెయిన్ స్ట్రోకా కాదా అనేది ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేశాక ఎంఆర్ఐ లాంటి బ్రెయిన్ స్కాన్స్ చేసుకొని నిర్ధారణ చేస్తే కనుక వాళ్ళకి 3 అవర్స్ లోపలే మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ లోపల కట్టిన గడ్డల్ని కరిగించవచ్చు. లేదా 6 అవర్స్ లోపు రీచ్ అయిన వాళ్ళల్లో అయితే కనుక పెద్ద పెద్ద ఆపరేషన్స్, యాంజియోగ్రామ్ లాంటివి చేసి బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆ గడ్డలను అనేది తొలగించవచ్చు. ఇలా కొన్ని రకాల అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని క్లినిక్స్లోనో చిన్న హాస్పిటల్ సెటప్స్లోనో ఇవి జరగవు. కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల్లో 2-3 కిలోమీటర్స్ లోపల ఏదైతే ఈ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అనేది ఉందో అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీ ఇంట్లోని వాళ్ళకి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి? ఈ 5 థింగ్స్ ఆ హాస్పిటల్లో ఉండాలి. 24/7 ఎమర్జెన్సీ సేవలు ఉండాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేసే అవకాశం ఉండాలి. అది స్ట్రోక్ అయితే కనుక ఇమ్మీడియట్గా మనకి ఐవీ థ్రాంబోలిసిస్ ఆర్ థ్రాంబెక్టమీ లాంటివి చేసుకునే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఆ పేషెంట్ని మనకి ఐసీయూకి అవసరమైతే వెంటిలేటర్ లాంటివి పెట్టుకోగలిగే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. 5th పాయింట్ వచ్చి న్యూరో టీమ్. మొత్తం స్ట్రోక్కి సంబంధించిన డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్స్, నర్సింగ్ అండ్ స్పీచ్ అండ్ స్వాలో థెరపిస్ట్ వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక స్ట్రోక్ పేషెంట్ అనేవాళ్ళు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ ఏంటో ఈరోజే తెలుసుకొని తప్పనిసరిగా ఆ ఇన్ఫర్మేషన్ని అందరితోటి షేర్ చేసుకోండి. స్ట్రోక్ కోసం రెడీగా ఉండండి. వచ్చిన వెంబడే దాన్ని ఎదుర్కోవడానికి మేమందరం మీకు తోడ్పడతాం.